హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక ర్యాప్ స్టైల్ టాప్ని పోస్ట్ చేశాను అండ్ చాలామంది స్టిచ్చింగ్ వీడియో అడిగారు. మీకోసం ఈ స్టిచ్చింగ్ వీడియో. ఈ వీడియో అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండర్ 10 మినిట్స్లో ఫినిష్ చేసేస్తాను లాగ్ చేయకుండా. అండ్ ఈ స్టిచ్చింగ్ వీడియో ఎవరైనా చేసేయచ్చు. లైక్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అండ్ మంచిగా కుదురుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే ఫస్ట్ క్లాత్ లెంత్ అండ్ విడ్త్ ఎంత ఉందో మెజర్ చేసుకుంటున్నాను. విడ్త్ వచ్చి 32 ఇంచెస్ వచ్చింది అండ్ లెంత్ వచ్చి 38 ఇంచెస్ వచ్చింది. అంటే ఒక 1 మీటర్ కంటే కొంచెం తక్కువే అనమాట. ఫస్ట్ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి అండ్ ఫోల్డ్ చేస్తున్న ప్లేస్లో కట్ చేసుకోవాలి. బ్రాడ్గా ఉన్న సైడ్ని విడ్త్ లాగా కన్సిడర్ చేసుకోవాలి. మనకి ఎక్కువ విడ్త్ కావాలన్నమాట ర్యాప్ స్టైల్ టాప్లో. లెంత్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ విడ్త్. ఇక్కడ నేను క్లాత్ విడ్త్ ఎంత సరిపోతుందో మెజర్ చేసుకుంటున్నాను ఫస్ట్. దానికి డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. నేను ఫాలో అవుతుంది ఇక్కడ ఏంటి అంటే టోటల్ షోల్డర్ లెంత్ నాకు కావాల్సినంత హ్యాండ్ లెంత్ వరకు పెట్టుకుని అటు సైడ్ ఇటు సైడ్ హ్యాండ్కి కరెక్ట్గా లెంత్ ఎంత ఉందో మెజర్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్ పాయింట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు. వన్ మోర్ వే ఏంటి అంటే మీకు బస్ట్ ఉంటుంది కదా, బస్ట్ సపోజ్ మెజర్మెంట్ 38 ఉందనుకోండి. 38/2 ఎంత చేస్తే ఎంత వస్తుందో దానికి +2 ఆర్ +3 యాడ్ చేసుకుంటే అంత విడ్త్ మీకు నెససరీ అనమాట. నేనైతే ఇక్కడ 19 పాయింట్స్ తీసుకుంటున్నాను. 19కి +1 యాడ్ చేసుకుంటే ఖర్చులోకి పోవడానికి సరిపోతుంది టోటల్ విడ్త్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్. ఇప్పుడు మన దగ్గర 2 పీసెస్ ఉన్నాయి కదా, దానిలో ఒక పీస్ తీసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోండి. ఇందాక నాకు వచ్చిన మెజర్మెంట్ 19 కదా, 19కి +1 యాడ్ చేసి దాన్ని /2 చేస్తున్నాను. ఆ /2 చేసిన పాయింట్ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మీకు కుదిరితే 1 పాయింట్ కాదు, కొంచెం 2-3 పాయింట్స్ ఎక్కువ క్లాత్నే తీసుకోండి. ఎందుకంటే విడ్త్ ఎక్కువ ఉండాలి. నా దగ్గర ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి నేను ఇట్లా మేనేజ్ చేస్తున్నాను. బికాజ్ ఆ సైడ్లో ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది కదా, ఆ క్లాత్ని మనం టైస్ లాగా యూస్ చేయాలన్నమాట. అంతే, ఆ పాయింట్స్లో కట్ చేసేసుకోవడమే క్లాత్ని. ఆ కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో పీసెస్ మిగులుతాయి ఇట్లా చూపిస్తున్నట్టు. అటు సైడ్ ఇటు సైడ్కి 2 పీసెస్. టోటల్ మనకి 4 పీసెస్ వస్తాయన్నమాట. సో ఓవరాల్ మనకి 6 పీసెస్ ఆఫ్ క్లాత్ మిగులుతుంది. 2 బిగ్ పీసెస్ అండ్ 4 స్మాల్ పీసెస్ ఆఫ్ క్లాత్. బిగ్ పీసెస్ని మనం బాడీ పార్ట్లో యూస్ చేస్తాం అండ్ స్మాల్ పీసెస్ని టైస్ లాగా యూస్ చేస్తాం. నెక్స్ట్ మన దగ్గర స్మాల్ పీసెస్ మిగిలినాయి కదా 4, ఆ 4ని తీసుకొని ఇట్లా డబల్ ఫోల్డింగ్ తీసుకుని ఆ ఫోల్డ్ వేసిన చోట మనం కట్ చేసుకోవాలి. మన కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ బిగ్ పీస్ని తీసుకొని 4 సైడ్స్ ఉన్నాయి కదా, ఆ 4 సైడ్స్ లోపలికి మడుచుకొని అలా ఒక స్టిచ్ వేసుకోవడమే. అండ్ ఇందాక నేను మీకు చూపించలేదు కదా, కటింగ్ చేసేటప్పుడు ఈ ఫాల్ట్ అయిపోయిందనమాట. నా దగ్గర ఎక్స్ట్రా కటింగ్ పట్టింది క్లాత్ మధ్యలో. దీన్ని కూడా ఎట్లా కవర్ చేసుకోవచ్చో చూపిస్తాను. మన దగ్గర 4 స్మాల్ పీసెస్ ఉన్నాయి కదా, అందులోంచి ఒక చిన్న క్లాత్ కట్ చేసుకున్నాను స్క్వేర్ షేప్లో. దాన్ని ఆ ప్యాచ్ దగ్గర స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక లైనింగ్ పీస్ అటాచ్ చేసేసాను సో దట్ మనకి ఆ హోల్ కవర్ అయిపోతుంది. నాకు ఆ మూమెంట్లో ఇదే కొంచెం బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఆ ప్యాచ్ వేసిన చోట ఏమైనా ఒక పెయింటింగ్ వేసుకుంటే ఒక కొత్త డిజైన్లో ఫామ్ అవుతుంది అనిపించింది. బ్యాక్ టు అవర్ ప్రాసెస్. ఇందాక 2 పీసెస్ బిగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ బిగ్ పీసెస్ని 4 సైడ్స్ లోపలికి మర్చుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. అండ్ మనం 4 పీసెస్ ఉన్నాయి కదా స్మాల్ పీసెస్, వాటిని కూడా మిడిల్లో కట్ చేసాం కదా, టోటల్ 8 పీసెస్ అయినాయి. ఆ 8 పీసెస్ని 2 పీసెస్లా ఇట్లా జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు లోపల మర్చుకొని స్టిచ్ వేసేసుకోవడమే. క్లాత్ని ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి, లేదంటే క్రిస్ క్రాస్లో స్టిచ్చింగ్ అయిపోతుంది. అట్లా ఫోల్డింగ్ దగ్గర స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఆ ఇంకొక సైడ్లో కూడా ఒక స్టిచ్ వేసుకుంటే ప్రాపర్గా నిలబడుతుంది అనమాట.
అంతే మన స్ట్రింగ్ రెడీ అయిపోయింది. ఇలాంటివి 4 పీసెస్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సింపుల్ నెక్ మార్కింగ్ చెప్తాను. మన బిగ్ పీసెస్ ఉన్నాయి కదా, దాన్ని ఇలా మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డెడ్ సైడ్ నుంచి 4.5 to 5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేనైతే 4.5 తీసుకుంటున్నాను. కొంచెం బ్రాడ్ ఉంటేనే బాగుంటుంది ఈ టాప్కి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్. మన హెడ్ ఫ్రీగా పట్టేంత విడ్త్ తీసుకుంటే సరిపోతుంది నెక్. ఇప్పుడు మనం 2 బిగ్ పీసెస్ని జాయిన్ చేస్తున్నాం. రాంగ్ సైడ్కి తిప్పుకొని జాయిన్ చేసుకోవాలి. అండ్ నెక్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, 4.5 + 4.5 మధ్యలో 9 స్పేసింగ్ వదిలేసి అటు సైడ్ ఇటు సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఈ 9 స్పేసింగ్ వదిలే చోట ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, అదే మన హెడ్ పట్టే పార్ట్ అన్నమాట. కావాలంటే నెక్ పార్ట్కి కూడా కొంచెం షేప్ ఇచ్చుకోవచ్చు, లైక్ యూ నెక్, వీ నెక్, మీ ఇంట్రెస్ట్ బట్టి. నాకైతే క్లాత్ లేదు కాబట్టి నేనైతే సేమ్ ఉంచేస్తున్నా. ఇప్పుడు మనం స్ట్రింగ్స్ని కూడా జాయిన్ చేసుకోవాలి ఈ 2 బిగ్ పీసెస్కి. టోటల్ మన దగ్గర ఇప్పుడు 4 స్ట్రింగ్స్ ఉన్నాయి కదా. అటాచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కొంచెం కిందకి అటాచ్ చేసుకోండి. కింద నుంచి ఒక 4 ఇంచెస్ అట్లా మార్చేసుకొని ఈ స్ట్రింగ్స్ని అటాచ్ చేసేసుకోవడమే. చూపిస్తున్నాను కదా, నేను ఇక్కడ కొంచెం పైకి జాయిన్ చేశాను, తర్వాత మళ్ళీ షిఫ్ట్ చేసేసాను కిందకి. అలా మనకి సెట్ అయ్యేలాగా కొంచెం అడ్జస్ట్మెంట్స్ చూసుకుని మార్చేసుకోవచ్చు. సో 2 బిగ్ పీసెస్కి 2 సైడ్స్ ఇట్లా స్ట్రింగ్స్ని అటాచ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ డబల్ జాయింట్ వేయట్లేదు, ఎందుకంటే ఈ స్ట్రింగ్స్ని నేను రిమూవ్ చేసి ఇంకొకలా కూడా స్టిచ్చింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. అది మీకు లాస్ట్లో చూపిస్తాను. అందరికీ స్ట్రింగ్స్ని ఇట్లా కట్టుకోవడానికి కంఫర్ట్ ఉండదు కదా, సో అలా కాకుండా బోత్ సైడ్ ఆఫ్ క్లాత్ని డైరెక్ట్గా జాయిన్ చేసేసి తర్వాత స్ట్రింగ్స్ని యాడ్ చేసుకుంటే ఇంకొంచెం కంఫర్టబుల్ ఉంటుంది మనకి. అది కూడా మీకు చూపిస్తాను. ఇలా 4 సైడ్ స్ట్రింగ్ అటాచ్ చేసాం కదా, దాన్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను ఇంకో ప్రాసెస్ కోసం. అందుకే కొంచెం చాలా డెలికేట్ స్టిచ్ వేసాను. ఇది కూడా చాలా సింపుల్, ఏమీ లేదు. జస్ట్ సైడ్ స్ట్రింగ్స్ బదులు జాయిన్ చేసేసుకుంటాం డైరెక్ట్గా. సో హ్యాండ్కి కావాల్సిన లెంత్ వదిలేసి మిగతా పార్ట్ మొత్తం మనం జాయిన్ చేసేసుకోవడమే. బట్ స్ట్రైట్గా జాయిన్ చేయకుండా కొంచెం కర్వ్డ్గా జాయిన్ చేసుకుంటే ఇంకొంచెం షేప్ వస్తుంది మనకి. డైరెక్ట్గా మీ బాడీ మెజర్మెంట్ బట్టి కర్వ్ తీసుకుని జాయిన్ చేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం లూజింగ్ ఇచ్చుకొని ఓన్లీ 1 సైడ్ స్ట్రింగ్ అటాచ్ చేసుకొని ఆ స్ట్రింగ్ని టై చేసుకునేలాగా మన మెజర్మెంట్కి సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్ట్రింగ్ కూడా అటాచ్ చేస్తాను. అంతే, మన టాప్ ఫినిష్ అయిపోయింది. దీనికి నేను తర్వాత స్ట్రింగ్స్ యాడ్ చేస్తాను, అది లాస్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను, చూసేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో ఏమన్నా క్లియర్గా లేకపోతే కనుక కమెంట్స్లో మెసేజ్ చేయండి, నేను మోస్ట్లీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే దెన్, సీ యూ అగైన్, బై బాయ్.